హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటిదో కాదు ఫ్రెండ్స్, చికెన్ కుర్మా. ఈ చికెన్ కుర్మా ఒక్కసారి ఇంట్లో చేసుకుంటే హోటల్కి వెళ్ళవలసిన అవసరమే ఉండదు. ఈ వీడియోని నేను చెప్పే రెండు చిన్న సీక్రెట్ టిప్స్ని మీ కుర్మాని రెస్టారెంట్ స్టైల్గా మార్చేస్తుంది. కాబట్టి వీడియోని చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే మ్యాగ్నెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ ఎలా చేసుకోవాలి చికెన్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, మసాలాలు గ్రేవీ కోసం నేను ఇవన్నీ తీసుకున్నాను. పల్లి, నువ్వులు, జీడిపప్పు, చెక్క, లవంగం, ధనియాలు ఇవన్నీ తీసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక పక్క ఆనియన్స్ అయితే వేపించుకుంటున్నాను. ఇవి గోల్డెన్ కలర్లో రావడం అవసరం లేదు, జస్ట్ అలా ఆయిల్ అయితే వేయనిచ్చాను. దాని తర్వాత కడాయి తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే తీసేసుకున్నాను. తర్వాత లవంగం వేసి ఏదైతే నేను ఆనియన్స్ ఇందాక వేపుకున్నానో అవి గ్రైండ్ చేసి వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను ఫ్రెండ్స్. ఆనియన్స్ ముక్కలుగా కాకుండా అలా గ్రైండ్ చేసేసుకున్నాను. దాని తర్వాత అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. నేను టూ టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి. దాని తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చేసే ప్రతి స్టెప్ని జాగ్రత్తగా గమనించండి. చిన్న చిన్న విషయాలే చివరికి రుచుల్లో పెద్ద తేడా తీసుకొస్తాయి. సో ఏ స్టెప్ మిస్ అవ్వదు ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూసేయండి. చికెన్ వేసుకొని ఇలా కలుపుకున్నాను. దాని తర్వాత అయితే చికెన్ అయితే బాగా కలుపుకొని దాని తర్వాత పెరుగు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. పెరుగు వేసుకొని ఇంకోసారి కలుపుకున్నాను. ఇప్పుడు చూసాను మన చికెన్ ఎలా ఉడుకుతుందో. ఇప్పుడే చూడండి, ఈ దశలోనే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఇక్కడ తొందరపడితే రుచి పూర్తిగా మారిపోతుంది. అదేంటిదో అది మనం ఏదైతే ఫస్ట్ వేపుకొని పెట్టుకొని గ్రేవీ చేసి పెట్టుకున్నామో అదైతే ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నామో అదే అస్సలు ఇంగ్రీడియంట్ ఈ చికెన్ కుర్మాకి. సో మనం జాగ్రత్తగా చూసుకొని వేసుకొని కలుపుకున్నాను. దాని తర్వాత ఒక్క టమాటా అయితే వేసుకున్నాను. ఒక టమాటా సరిపోతుంది ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకున్నాను. చూసారు కదా, ఈ రెసిపీలోని మొదటి సీక్రెట్ టిప్. ఇదే హోటల్ స్టైల్ టేస్ట్ను ప్రధాన కారణం. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చూసుకొని వేసుకోండి. చూడండి ఇప్పుడు కలర్, టెక్స్చర్ ఎలా మారిపోతుందో. ఇదే కరెక్ట్ స్టేజ్. ఇప్పుడైతే వాటర్ వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్. కలుపుకొని ఇంకా ఒక్క చిన్న స్టెప్ మాత్రమే మిగిలింది. ఈ స్టెప్ పూర్తయితే మీ ఇంట్లోనే రెస్టారెంట్ లాంటి కుర్మా రెడీ. అదేంటో కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకోవాలి. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత రిచ్గా, ఎంత క్రీమీగా వచ్చిందో. స్క్రీన్ మీద నుంచి వాసన వస్తుందా అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.